अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము ఛాందోగ్యోపనిషత్తులో ద్వితీయ అధ్యాయంలో 14వ ఖండం ప్రస్తావించుకోవాలి. నిన్న 13వ ఖండం వరకు మనం చూసాము. చూడండి, ఈరోజు 14వ ఖండం ఏంటో చూద్దాము. ఇది కూడా మనకు యజ్ఞ యాగాలలో ఉపయోగించే సామగానం ప్రక్రియ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ సామగానంలో ఏ రకంగా ఉపాసన చేయాలి అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాము. నిన్న రత్నంతర సామ, అలాగా భిన్న భిన్నమైనటువంటి గాయత్రి సామ, వామదేవ్య సామ, బృహత్ సామ, ఇలాంటి సామగానం యొక్క ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో వాటి మాధ్యంతో ఉపాసనాక ప్రక్రియ విధానం చెప్పుకుంటున్నాము. సో ఈరోజు కూర్చోండి. ఈరోజు బృహత్ సామ గురించి, బృహత్ సామ యొక్క ఉపాసన ఎలా చేయాలి, ఆ బృహత్ సామ అనేది ఎందులో చేస్తాము, ఆ బృహత్ సామ ఎందులో ఓతప్రోతమై ఉంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడుతుంది. చూడండి, మంత్రం వచ్చేసి ఉద్యన్ హింకార ఉదిత ప్రస్తావో మధ్యం దిన ఉద్గీతో అపరాహ్న ప్రతిహారో అస్తం నిధనం ఏతద్ బృహత్ ఆదిత్యే ప్రోతం. ఇది బృహత్ సామ ఆదిత్యంలో ఓతప్రోతమేనంట. ఆదిత్యం ఎందు మనం ఉపాసన బృహత్ సామ ఆదిత్యం ఎందు ఉపాసన చేస్తామంట. కాబట్టి ఈ బృహత్ సామ ఆదిత్యంలో ఓతప్రోతమైనది కాబట్టి మనం ఈ రకంగా ఆదిత్యంలో, సూర్యునిలో మనం ఉపాసన చేయాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. ఇక్కడ స్పష్టంగానే ఉంది మనకు. ఉద్యన్ హింకార అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎప్పుడైతే ఉన్నాడో దాని హింకార రూపంలో భావించాలి. ఉదిత ప్రస్తావ, ఉదయించారు, ఇంకా పూర్తిగా మనకు స్పష్టంగా ఉదయించిన స్థితి ఏదైతే సూర్య యొక్క స్వరూపం. ఉదయం అంటే మనకు పూర్తి ఉదయించదు, ఉదయిస్తున్నటువంటి ప్రారంభిక స్థితిని హింకార రూపంలో ప్రస్తావించుకున్నాము. ఉదిత ఎప్పుడైతే ఉదితం అయిపోయాడు అంటే ప్రత్యక్షం కనిపిస్తున్నాడో అది ప్రస్తావ స్థితి చెప్పుకున్నాము. అలాగే మధ్యం దిన అంటే మధ్యాహ్న స్థితిలో ఉన్నటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో అది ఉద్గీత స్వరూపంగా భావించాము. మధ్యాహ్న సూర్యుడు ఏ రకంగా ఉంటాడో, ఏ రూపంలో ఉంటాడో ఆ స్థితి ఉద్గీత రూపంలో చెప్పబడింది. అలాగే మధ్యాహ్నం తర్వాత అపరాహ్న సమయం అయితే ఉందో అంటే కొంచెం తర్వాత సమయం, మధ్యాహ్నం తర్వాత అపరాహ్న సమయం అయితే ఉందో అది ప్రతిహారావస్థలో మనకు తగ్గుతూ వస్తుందన్నమాట. అలాగే అస్తం నిధనం, అస్తం అంటే ఎప్పుడైతే పూర్తిగా అస్తమిస్తాడో ఆ సూర్యుడు, ఆ అస్తమించే స్వరూపం అయితే ఉందో అది నిధనావస్థ అని చెప్పి ఈ రకంగా ఏతద్ బృహత్ ఆదిత్య ప్రోతం, బృహత్ సామ ఏదైతే ఉందో, బృహత్ సామగానం ఏదైతే ఉందో ఆదిత్యంలో ఓతప్రోతమే ఉంది. కాబట్టి ఏ రకంగా ఆదిత్యంలో ఓతప్రోతమయ్యి ఈ సామ అంటే బృహత్ సామ యొక్క ఉపాసన చేసినట్లయితే ఆ వ్యక్తికి కలిగేటువంటి లాభాలు ఏంటి అనేది మన తర్వాత శ్లోకంలో చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఈ బృహత్ సామ సూర్యునిలో స్థితమై ఉంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. అందుకే ఇక్కడ భాష్యంలో కూడా ఉదిత్ హోతా హువ సూర్య హింకార హై
ఉదయిస్తున్నటువంటి సూర్యుడు హింకా రూపంలో భావించాలి, హింకా రూపంలో ఉపాసన చేయాలి. ఉదిత్ హువా ప్రస్తావ్ హై, ఉదయించిన సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆ స్వరూపము ప్రస్తావ రూపంగా భావించాలి. అంటే ప్రారంభం అయిపోయింది, కంటిన్యూ కొనసాగుతున్నమాట. అలాగే కొనసాగుతూ ముందుకు వచ్చిన మధ్యాహ్న కాలిక సూర్య స్థితి ఏదైతే ఉందో, స్వరూపం ఏదైతే ఉందో అది ఉద్గీత స్వరూపము, అది ఉద్గీత అవస్థ అని చెప్పి మనం ఉపాసన చేయాలి. మధ్యాహ్నోత్తర కాలిక అపరాహ్న స్థితి ఏదైతే ఉందో అది ప్రతిహార అవస్థ. और जो అస్తమిత होने वाला సూర్యుడు, ఆ అస్తమిస్తున్న సూర్యు యొక్క స్థితి స్వరూపం అయితే ఉందో అది నిధనావస్థ అని చెప్పి మనము భావించి అదొక ఉపాసన చేయాలి. ఈ బృహత్ సామ యొక్క గానము, సామ స్వరూపం ఏదైతే ఉందో అది సూర్యునిలో స్థితమైంది, సూర్యునిలో ఓతప్రోతమైంది అని చెప్పి ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. ఇలా చేయడం వల్ల ఏ స్థితి కలుగుతుందంటే య స ఎవరైతే ఇక్కడ అతను స య ఏవం ఏతద్ బృహత్ ఆదిత్యే ప్రోతం వేద తేజస్వి అన్నాదో భవతి సర్వం ఆయురేతి జ్యోగ్ జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్త్య తపంతం నా నిందేత్ తద్వ్రతం. ఇతనికి తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి నింద చేయకూడదు, ఇది వ్రతం తీసుకున్నాడు. అంటే ఎవరైతే బృహత్ సామ యొక్క ఉపాసన చేస్తారో ప్రతి ఒక్కరికి ఒక వ్రతం ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకుంటూ వచ్చామట. ఎవరైతే ఏ సామానికి ఉపాసన చేస్తున్నారో వాళ్ళకి ఒక వ్రతం చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ ఈ బృహత్ సామ యొక్క ఉపాసన చేసే వ్యక్తికి, బృహత్ సామాన్ని ఉపాసన చేసే వ్యక్తి ఇక్కడ తపస్సు చేసే వ్యక్తి నిందించకూడదంట. తపస్సు చేసే వ్యక్తిని నిందించకూడదని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే ఏవం బృహత్ ఆదిత్య ప్రోతం, అంటే ఈ బృహత్ సామ ఆదిత్యంలో ఓతప్రోతమైంది కదా, ఆదిత్యంలో ఓతప్రోతమైన స్థితిని మనం ఈ రకంగా పంచవిధ సామ ఉపాసన తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి సామర్థ్యం ఏమొస్తుందంటే తేజస్వి, అతడు మంచి తేజస్వివంతుడు అవుతాడు, ప్రకాశవంతుడు అవుతా అంట. అన్నాదభవతి, అన్నిక స్వామి అవుతాడంట. అలాగే సర్వం ఆయురైతి, సంపూర్ణ ఆయును జీవించగలుగుతాడు. జ్యోగ్ జీవతి, అతను అలాగే ఆయన ఇతరులకు ఉపకారం చేయడంలో సమర్థవంతుడు అవుతాడు. మహాన్ ప్రజయా పశుభిర్భవతి, మహాన్ ప్రజా పశువులతో యుక్తుడవుతాడు, మహాంతుడు అవుతాడు. అలాగే మహాన్ కీర్తితో యుక్తుడవుతాడు. అందుకే ఈ వ్యక్తి యొక్క ఈ బృహత్ సామ యొక్క ఉపాసన చేసేటువంటి వ్యక్తికి వ్రతం ఏంటంటే తపంతం నా నిందే ఇది వ్రతం. తపంతం నా నిందే తద్ వ్రతం. ఈ ఉపాసకుడికి బృహత్ సామ ఉపాసన చేసే వ్యక్తికి వ్రతం ఏంటంటే తపస్సు చేసే వ్యక్తిని ఎప్పుడు నిందించకూడదు, ఒక వ్రతం తీసుకునేవాట. ఆ రకంగా వ్రతం తీసుకొని ఇక్కడ ఉపాసన చేస్తున్నాడు. బృహత్ సామ గానంతో ఉపాసన చేస్తున్నామట, పంచవిధ ఉపాసన చేస్తున్నామట. ఈ రకంగా ఇతనికి ఇన్ని లాభాలు కలుగుతాయి ఇలా చేసిన వ్యక్తికి అని చెప్పి ఇక్కడ ఫలం కూడా, ఫలప్రాప్తి కూడా అంటే చెప్పబడింది అన్నమాట. చూడండి, వహు పురుష జో ఇస్ ప్రకార్ ఇస్ బృహత్ సామకో సూర్య మే స్థితి జానతా హై, అతను అది సూర్యులో స్థితమై ఉన్నాడని చెప్పి ఎవరు తెలుసుకుంటారో, బృహత్ సామ సూర్యులో స్థితమై ఉంది, సూర్యునిలో ఓతప్రోతమని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి ఏమవుతాడంటే అతను తేజస్వి అవుతాడు, అంటే మంచి విద్యావంతుడు అవుతాడు, తేజవంతుడు అవుతాడు. అలాగే అన్నక భోగ్ కర్నే వాలా హోతా హై, అన్నాన్ని ఉపభోగం చేసేటువంటి, అన్నానికి ఉపభోగం చేసే శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతుంది, అంటే అన్నక స్వామి అవుతాడు అనమాట. అలాగే పూర్ణ జీవనక ఉపభోగకర్త, సంపూర్ణ జీవనం ఉపభోగం చేస్తాడు. అలాగే ఉజ్వల్ జీవన్ వ్యతీత కర్త, అతను జోగ్ జీవతం చెప్పాం కదా, ఉజ్వలమైన జీవనాన్ని వ్యతీతం చేస్తాడు, అంటే మంచి జీవనాన్ని కొనసాగిస్తాడు, మంచి పుణ్య పరోపకార కర్మలో లీనమవుతాడు. అలాగే ప్రజా और पशुओं के कारण महान होते, తన దగ్గర ప్రజా మంచి సంతానం పశు సంపద ఉండటం వలన మహాన్ వ్యక్తిగా కీర్తింపబడతాడు, మహాన్ వ్యక్తిగా లోకాన్ని ప్రసిద్ధి అవుతాడు. అందుకే అతనికి తథా కీర్తికే కారణం బి మహాన్ అవుతాయి, అతని కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తాయి కాబట్టి అంతటా మహాన్ వ్యక్తిగా ప్రసిద్ధి చెందుతాడు. అందుకే ఇతని యొక్క వ్రతం ఏమిటంటే తప్పుతే హుయే సూర్యకి నిందా నా కదే. ఇక్కడ సూర్యునిలో చెప్పాం కాబట్టి, అలాగే తప్పించేటువంటి సూర్యుడు అయితే ఉదయించే సూర్యుని నిందించకూడదు. ఎప్పుడు కూడా మనం ఉదయించే సూర్యుని ఎప్పుడు కూడా నిందించకూడదు, ఇది ఇతని యొక్క వ్రతము అని చెప్పి ఇక్కడ ఈ చతుర్దశ ఖండంలో, అంటే 14వ ఖండంలో మనం
ప్రస్తావించుకున్నమాట. కాబట్టి ఎవరైతే ఈ బృహత్సామను ఆదిత్యంలో ఓతప్రోతం అని తెలుసుకుంటే అతను మంచి తేజస్వి, సంపూర్ణ ఆయువాల, ఐశ్వర్యవంతుడు, మహాన్ ప్రజు పశు కీర్తి సంపదలతో యుక్తుడవుతాడని చెప్పి ఇక్కడ కూడా మనం ఈ యొక్క ఫల ప్రాప్తి అందరికీ సమానంగా వస్తుంది. ఒక్కొక్క సామానికి ఒక రకమైన ఉపాధి చేసే వ్యక్తి అక్కడ ఒక విశిష్టమైనటువంటి గుణం కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ తేజస్వి అనేది మనకు విశేష గుణం చెప్పారు. మిగతా అన్నాదో భవతి, సర్వం ఆయుధేతి, జీవతి, మహాన్ ప్రజ, ఇవన్నీ అందరికి కామన్ గా ఆ ఫల ప్రాప్తి కలుగుతుందన్నమాట. దాంతోపాటు ప్రత్యేక సామగానానికి ఒక విశేషత ఉంటుంది. ఆ విశేషత ఇక్కడ మనకు అది లభిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు తేజస్విత అనేది మనం చూసాం. నెక్స్ట్ చూడండి, పంచదశ ఖండంలో అభ్రాని సంప్లవంతే స హింకారో మేఘో జాయతే స ప్రస్తావో వర్షతి స ఉద్గీతో విద్యోతతే స్తనయతి స ప్రతిహార ఉద్గృహ్ణాతి తన్నిధనం ఏతద్ వైరూపం పర్జన్యే ప్రోతం. ఏతద్ వైరూపం అంటే వైరూపం నామ సామ అనమాట. ఇక్కడ మన కానీ క్రమంగా పేరు చెప్పినదా, గాయత్ర సామ, రతంత్ర సామ, వామదేవ్య సామ, బృహత్ సామ, తర్వాత వైరూప సామ ఎలా ఉంటుందంటే చెప్తున్నమాట. వైరూప సామ ఎలా ఉందంటే అది పర్జన్య ప్రోతం అంటే వర్షంలో ఓతప్రోతమైందంట. పర్జన్య అంటే పర్జన్య ప్రోతం, వర్షంలో ఓతప్రోతమై ఉంది. అంటే పర్జన్య ఇక్కడ మేఘాల్లో ఓతప్రోతమైన, పర్జన్య ఇక్కడ మేఘాల నుంచి వర్షం పడుతుంది, అందుకే మేఘంలో ఓతప్రోతమై ఉంది. ఏది ఈ వైరూప సామ అనేది, వైరూప సామగానం అనేది మేఘంలో ఓతప్రోతమై ఉందంట. అలా తెలుసుకొని మనం చేయాలి. అందుకే ఇక్కడ అభ్రాని సంప్లవంతే, అభ్రాని మేఘాలు అని ఎప్పుడైతే ఆకాశంలో ఏకత్రీకృతం అవుతాయో అంటే ఒకసారి ఘనంగా పూరిత ఆకాశం ఆచ్ఛాదిస్తుంది అంతా ఒకే చోట, అంటే అన్ని చోట్ల మేఘాలు ఉండవండి, ఒక చోట ఉంటే ఒక చోట ఉండవు. అంటే ఎప్పుడైతే ఒక చోట గుమి కూడుతాయో, ఎప్పుడైతే ఒక చోట ఏకీకృతం అవుతాయో ఆ స్థితిని అభ్రాని మేఘాలు ఎప్పుడైతే సంప్లవంతే అన్ని గుంపులుగా వస్తాయో, ఒకే చోట ఉంటాయో ఆ స్థితిని స హీంకార అవస్థ అని చెప్పుకున్నాము. అలాగే మేఘో జాయత, ఎప్పుడైతే మేఘం ఉత్పన్నమవుతుందో, మేఘం ఘనంగా పూర్తిగా బాగా నిండుగా ఉంటుందో, నల్లటి మబ్బులతో ఆచ్ఛాదించుకుంటుందన్నమాట. ఆ స్థితి అయితే ఉందో మేఘో జాయతే, ఎప్పుడు మేఘ ఉత్పన్నమవుతుందో స ప్రస్తావ అంటే సిద్ధంగా ఉంది, వర్షం కురవడానికి సిద్ధంగా ఉందన్నమాట. అది ప్రస్తావ స్థితి అని చెప్పుకున్నాం. వర్షతి, ఎప్పుడైతే వర్షం కురుస్తుందో అది ఉద్గీత అవస్థ అని చెప్పుకున్నాం. ఒక రకంగా ఆ రకంగా ఉద్గీత అవస్థ అంటే వర్షం ఎప్పుడు పడుతుందో సాక్షాత్ ఆ పరమేశ్వరునికి ఉపాసన చేసినట్లు ఉంటుంది అన్నమాట. మన ఆ రకంగా సాధకుడు ఆ వర్ష స్థితిలో కూడా మనం ఆ రకంగా మనం విచారించినట్లయితే మననం చేసినట్లయితే అక్కడ ఆ పరమాత్మ యొక్క సత్తా స్వరూపం కనిపిస్తున్నాడు మనకు. అందుకే వర్షతి సా ఉద్గీతో, అలాగే వర్షం కురుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, విద్యోతతే అది బాగా ప్రకాశిస్తున్నమాట, మెరుపులతో మెరుస్తున్నమాట. స్తనైతే భయంకరంగా ఆ సింహ గర్జిస్తున్నమాట. మేఘాలు అరుస్తాయి కదా, ఆ ఐస్ గడ్డలు అన్ని కూడా లోపల మేఘాలు అది విఘటన చెందినప్పుడు అవన్నీ స్తనయతి బాగా అదుపులతో మనకు వినిపిస్తాడు, మేఘ గర్జన అంటామాట. అవన్నీ వినిపిస్తుంటాయి. దాని ఇక్కడ స్తనయతి శబ్దం చెప్పుకున్నాం. విద్యోతితే మెరుస్తుంది, స్తనయతి మేఘాలు అరుస్తాయి అనమాట. ఆ ధ్వని అనేది విస్ఫుటం జరుగుతుంది. ఆ స్థితి ఏదైతే ఉందో ప్రతిహార అవస్థ అని చెప్పుకున్నాం. అంటే మెరుపులు మెరచడము, అరవడం ఏదైతే ఉందో అది ప్రతిహార అవస్థ. అట్లా ఎప్పుడైతే ఇట్లా ఎక్కువ వస్తున్నాయంటే అది ప్రతిహార అవస్థలోకి వెళ్తున్నామాట. అంటే ఇంకా తగ్గుముఖంగా వస్తున్నాడు, ఇంకా వర్షం పడమాట. ఎప్పుడైతే ఇలా వస్తున్నాయి అనుకోండి, అది ఇంకా ఎక్కువసేపు ఉండాలి. ఎప్పుడైతే మేఘాలు మెరచడము ఇలాగా అరవణ స్థితి వచ్చిందంటే అది ప్రతిహార అవస్థగా భావించాలన్నమాట. అలాగే ఉద్గ్రీనాథ్, ఎప్పుడైతే అలా కురుస్తూ శాంతమవుతుందో, వర్షం ఆగిపోతుందో, ఆగిపోయే స్థితి ఉందో ఉద్గ్రీనాతి, అది తత్ నిధనావస్థ, తద్ నిధనం, ఇది నిధనావస్థగా తీసుకోవాలి అన్నమాట. కానీ ఏతద్ వైరూపం పర్జన్య ప్రోతం, ఏదో వైరూప సామ అనేది, వైరూప సామగానం అనేది పర్జన్య మేఘాల్లో ఓతప్రోతమైంది, మేఘాల్లో అనుగతమై ఉంది అని చెప్పి ఈ మంత్రం యొక్క తాత్పర్యం చెప్పుకున్నామట. అదే కింద భాషను కూడా అదే విధంగా ఇచ్చారు చూడండి. బాధలు ఏకత్రిత్ హోతే, బాధలు మేఘాన్ని ఒక చోట గుంపుగా వచ్చేస్తామట. దాన్ని హీంకార అవస్థగా భావించి మనం దాన్ని ఉపాసన చేయాలంటే అక్కడ చింతన చేయడం మొదలు పెట్టాలన్నమాట. మేఘ ఉత్పన్నం అవుతాయి, మేఘాలు ఇంకా పూర్తిగా ఉత్పన్నం అవుతాయి, నల్లడిగా మబ్బులుగా కప్పుకొస్తాయో అది
ఆ స్థితిని ప్రస్తావ అవస్థ అని చెప్పుకున్నాము. అంటే సిద్ధంగా ఖచ్చితంగా కుదురుస్తుంది వర్షం, నాకు సందేహం లేదు. అంటే సిద్ధత ఉంటుందన్నమాట. అలాగే ఎప్పుడు ఏ స్థితి ఉత్పన్నమైనప్పుడు జల్ బరస్తా హై, ఉద్గీత అవస్థ. ఎప్పుడు వర్షం కురుస్తుందో, ఎప్పుడు పడుతుందో అది ఉద్గీత అవస్థ. బిజిలీ చమక్తీ హే ఔర్ కడకతీ హే. ఎప్పుడైతే ఈ మెరుపులు మెరుస్తాయో అలాగే కడక్తీ అంటే అరుస్తాయో, మేఘగర్జన ఎప్పుడైతే కలుగుతుందో అది ప్రతిహార అవస్థ. తథా అలాగే వృష్టికి ఉపసంహార హోతా హై, ఎప్పుడు వృష్టి ఆగిపోతుందో ఉపసంహరిస్తుందో అది నిధనావస్థ, శాంతమైనప్పుడు. తో యహు వైరూప సామ మేఘమే ఓతుకృతే. ఇది వైరూప సామ అంటే వైరూపం యొక్క సామ అనేది మేఘాల్లో ఓతుకృతమై ఉంది. కాబట్టి ఈ రకంగా వైరూప సామ యొక్క ఉపాసన ఏదైతే చేస్తుందో వాళ్ళు ఈ రకంగా పంచవిధ ఉపాసనను యథార్థంగా తెలుసుకొని చేయాలి. అలా తెలుసుకొని చేయడం వల్ల ఏమొస్తుంది అంటే దానికి ఏ ఫల ప్రాప్తి కలుగుతుందని కింద ఎవరైతే ఏవం ఏతద్ వైరూపం పరిజన్యే ప్రోతం వేద, ఎవరైతే కావచ్చు, ఎవరైనా సాధకుడు ఉపాసకుడు ఏవం ఏతద్ వైరూపం అంటే వైరూప సామాన్ని పరిజన్య అంటే మేఘాల్లో ప్రోతం, మేఘాల్లో ఓతప్రోతమైంది, మేఘాల్లో అనుగతమైందని వేద అది తెలుసుకుంటారో, విరూపాంశ్చ స్వరూపాంశ్చ పశూన్ అవరుంధే, విరూపాంశ్చ స్వరూపాంశ్చ పశూన్ అవరుంధే. అంటే అప్పుడు అన్ని నిలబెట్టగలుగుతారన్నమాట. అంటే ఏ రకంగా అంటే విరూపావస్థ స్వరూపావస్థ అంటే ఇక్కడ కురూపావస్థ స్వరూప అంటే ఒక మంచి అంటే అప్పుడు ఆ స్థితిలో ఒక భయంకర కురూపావస్థగా ఉంటుందన్నమాట. అలాగే ఒక రకంగా స్వరూపావస్థ కూడా ఉంటుందన్నమాట. అంటే ఆ వర్షం పడినప్పుడు ఒక భయంకరమైన స్థితి ఉత్పన్నం అవుతుందన్నమాట. అది వికరాలు రూపం కావచ్చు, లేదా ఒక రకమైన స్థితిని ఉత్పన్నం చేయొచ్చు అన్నమాట. అంటే అత్యంత తీవ్ర వర్షం పడింది అనుకోండి, అది ఒక వికార రూపం, విజృంభించే రూపం కనిపిస్తుంది అన్నమాట. లేదా సామాన్య స్థితిలో మనకు ఉంటుందన్నమాట. అందుకే విరూపాన్ స్వరూపాంశ్చ పశున్, అలాగే పశున్ అవరుంధే, పశున్ అవరుంధే అంటే పశువులను కూడా నిలబెట్టేస్తుంది. పశువుని కూడా నిలబెట్టేస్తుంది. అలాగే సర్వం ఆయుర్ ఏతి జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్త్యా వర్షంతం నా నిందేత్ వ్రతం. ఇక్కడ మనం కురుస్తున్నటువంటి మేఘాలను అందుకే నిందించకూడదు అని ఈ ఉపాసకుడి యొక్క వ్రతం అన్నమాట. కాబట్టి ఈ రకంగా వైరూప సామాన్ని మనము ఉపాసించాలి అని చెప్పుకున్నామట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ పశువును అవరుంధే, ఇక్కడ అవపోతే రెండు ధాతు అంటే ఎవరైతే వైరూప సామ గానమును మేఘ రూపంలో తెలుసుకొని అనుగతమైందని తెలుసుకొని ఉపాసన చేస్తారో అతను కురూపమైనటువంటి స్వరూపమైనటువంటి అన్ని రకాల పశువులు కూడా పొందగలుగుతా అంట. అంటే ఇతనికి ఈ రకం ఉపాసన చేసిన వ్యక్తికి అన్ని రకమైన పశు సంపద ఇతనికి కలుగుతుంది. ఇక్కడ అవరుంధే అనేది నిలబెట్టే అర్థం కాకుండా పొందగలుగుతాడు అనే అర్థంలో వచ్చిందన్నమాట. అంటే అన్ని రకాల పశువులను పొందగలుగుతాడు. అది కురూపం కావచ్చు, స్వరూపం కావచ్చు, అన్ని రకాల పశువులను పొందగలుగుతాడు. అంటే ఈ చెప్పాం కదా, ప్రత్యేక సామాన్ని ఉపాసించడం వల్ల ప్రత్యేక ఒక విలక్షణమైనటువంటి ఉపలబ్ధి కలుగుతుందన్నమాట. మిగతావన్నీ సామాన్యంగా ఇప్పుడు మిగతావన్నీ కూడా మనకు ఇక్కడ సర్వం ఆయుధేతి జీవతి ఇవన్నీ కూడా సామాన్యంగా అందరి ఉపాసకులకు ఏ సామాన్య అయితే ఉపాసన చేస్తుందో అవన్నీ సహజం కలుగుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రము వైరూప సామాన్య ఉపాసన చేసే వ్యక్తికి ఏం కలిగంటే విరూపాన్ స్వరూపాంశ్చ పశున్ అవరుంధే, వాటిని కూడా అన్ని కూడా పొందగలుగుతాడు. అంటే సుందరమైనటువంటి రూపాలే, అది ఏ రకమైన రూపాలతో
అలాగే వివిధ రూపాలతో యుక్తమైనటువంటి అంటే అన్ని రకాల పశు సంపదను అతను పొందగలుగుతాడు. ఈ ఉపలబ్ధి ఇతనికి విశేషంగా కలుగుతుంది అని ఇక్కడ విశేషంగా చెప్పబడింది అన్నమాట. సో మిగతావన్నీ కూడా అలాగే. అందుకే ఇతని యొక్క వ్రతం ఏంటంటే ఆ ఆ కురుస్తున్నటువంటి ఆ వర్షాన్ని మనం నిందించకూడదు అని చెప్పి, అంటే సో మేఘం యొక్క ముఖ్య కార్యం ఏంటంటే ముఖ్య పని ఏంటంటే అది కురవడం అంట. మేఘాలు ఆ వర్షం కురిపించడం కాబట్టి ఆ కురుస్తున్న మేఘాన్ని మనం నిందించకూడదు. ఇతని యొక్క ముఖ్య వ్రతం అనమాట. అదే విధంగా కింద కూడా ఇచ్చారు చూడండి. అందుకే నానిందే తద్వ్రతం, వర్షంతం నానిందే, కురుస్తున్న మేఘాన్ని మనం నిందించకూడదు. वह पुरुष जो इस प्रकार इस वैरूप साम को पर्जन्य में अनुस्यूत जानता है, వైరూప సామాన్ని పర్జన్యంలో మేఘంలో అనుస్యూతమైంది అనుగతమైంది అని ఓతప్రోతమైంది చెప్పి తెలుసుకుంటారో, వహు విరూప స్వరూప పశువుకు అవరోధకర్తా హే, అంటే ఇక్కడ పొందగలుగుతాడు, అన్ని కూడా నిలబెట్టగలుగుతాడు అంటే అన్ని పొందగలుగుతా అన్నమాట. విరూప్ అవరు స్వరూప్ పశువుక అవరోధకర్తా హే. అలాగే పూర్ణ ఆయుక ఉపభోగ సంపూర్ణను ఉపభోగం చేయగలుగుతాడు. అలాగే ఉజ్వల జీవనం వ్యतीतकर्ता है, ఉజ్వల జీవనం వ్యतीతం చేస్తాడు. प्रजा और पशुओं के कारण महान होता है तथा कीर्ति के कारण भी महान होता है. బరస్తే హుయే మేఘకి నిందా నా కరే యహ్ వ్రత. ఇతని యొక్క వ్రతం ఏంటంటే బరుస్తున్నటువంటి మేఘాన్ని నిందించకూడదు. మిగతావన్నీ ఉజ్వల జీవనం, పశు సంపద అనేది, సంతాన ప్రాప్తి అనేది, కీర్తి ప్రతిష్టలు అనేవి అన్ని సహజంగా ఇతనికి లభిస్తున్నాయి అన్నమాట. ఈ ఉపలబ్ధి వైరూప సామ దృష్టిలో పెట్టుకొని పంచవిధ ఉపాసన చేసినట్లయితే ఇటువంటి ఉపలబ్ధి ఆ ఉపాసకుడికి కలుగుతుంది అని చెప్పి మనము ఈ మంత్రంలో చూసాం. అంటే 15వ ఖండంలో కూడా ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఋతువుల్లో చూస్తున్నామట. ఋతువుల్లో ఉపాసన ఎలా రకంగా చేయాలని చూడండి. వసంతో హీంకారో గ్రీష్మ ప్రస్తావో వర్ష ఉద్గీత శరత్ ప్రతిహారో హేమంతో నిధనం ఏతద్ వైరాజం ఋతుషు ప్రత. ఇది వైరాజ సామ అంట. ఏంటి మనకు అన్ని యజ్ఞంలో చేసే ప్రకారం భిన్న భిన్నంగా చెప్పాం కదా. అంటే ఇవి సామగానంలో సంపూర్ణంగా చెప్పుకుంటాం. మనం ఏ ఓంకారం ఒకటే కాకుండా మనం ఏ రకంగా ఉపాసన చేయొచ్చు అంటే ఇది ఒక ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నాం అంట. పంచవిధ ఉపాసనకి ఏ సామగానం పద్ధతి సామాలు ఉన్నాయని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం అంట. ఇక్కడ ఏ సామం అంట? వైరాజం ఋతుసు ప్రవృత్తం, వైరాజ సామ అనమాట. ఇది వైరాజ సామం ఎక్కడ ఓతప్రోతమైంది అంటే ఈ ఋతువుల్లో ఓతప్రోతమైంది. ఈ సామం ఎప్పుడు చేసే ఋతువుల్లో చేస్తామట. కానీ ఋతువుల్లో మనం వైరాజ సామాన్ని ఉపాసన చేసినట్లయితే మనకు కింద చెప్పేటువంటి ఫలితాలను కూడా మనకు లభిస్తాయన్నమాట. చూడండి, అదేవిధంగా వసంత హింకార, వసంత ఋతువు ఏదైతే ఉందో ఆ సమయం హింకారంగా భావించి ఆ వసంత ఋతువును అదే విధంగా మనం ఆ సమయంలో ఉండేటువంటి ఆ కాలాన్ని అంతా కూడా ఉపాసన చేసినట్లయితే ఆ వసంత ఋతువు యొక్క మహిమ అంతా కూడా అతనికి అవగతం అవుతుందన్నమాట. అదే క్రమంగా గ్రీష్మ ఏదైతే ఉందో ప్రస్తావస్థ అని చెప్పుకున్నాము. వర్షాస్థితి ఏదైతే ఉందో వర్షాకాలం అంటే వర్ష ఋతువు ఏదో అది ఉద్గీత అవస్థ. అలాగే శరద్ ఋతువు ఏదైతే ఉందో అది ప్రతిహార అవస్థ. హేమంత ఋతువు ఏదైతే ఉందో అది నిధనావస్థ. ఏతద్ వైరాజ్యం ఋతుషు ప్రవృత్తం, ఏదైతే వైరాజ సామ ఏదైతే ఉందో ఋతువుల్లో ఓతప్రోతమైంది అని భావించి అదే విధంగా మనం ఈ ఋతువుల్లో కూడా అలాగే ఉపాసన చేయాలి. అదే రకంగా చింతన మనం చేస్తూ ఉండాలి. అందుకే వసంత హింకార హై, గ్రీష్మ ప్రస్తావ హై, వర్ష ఉద్గీత హై, శరద్ ఋతు ప్రతిహార హై, హేమంత్ నిధన హై, యహ్ వైరాజ సాము ఋతువోమ్య అనుస్యూతి అంటే అనుగతమైంది, ఓతప్రోతమైంది. అంటే మనం ఎప్పుడు చేసినా వైరాజ సామ ఉపాసన ఎలా చేయాలంటే ఈ ఋతువుల్లో చేయాలన్నమాట. అన్యత చేయనిట్లేదన్నమాట అని ఇక్కడ ప్రస్తావించబడింది. ఇలా చేస్తే ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుందంటే స య ఏవం ఏతద్ వైరాజ్యం ఋతుషు ప్రోతం వేద. ఈ వైరాజ ఋతువు సామ ఏదైతే ఉందో అది ఋతుషు ప్రోతం అంటే ఓతప్రోతమైంది, అనుస్యూతమైంది, అనుగతమైంది అని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో విరాజితి అతను ప్రకాశిస్తాడు. ఇతను కూడా విశేషంగా జ్ఞాన ప్రాప్తి అంటే ఆ ఋతువు యొక్క జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది. ఇక్కడ విరాజితి శబ్దం ఒకటి విశేషంగా చెప్పండి. విరాజితి అంటే ఈ ఉపాసన చేసే వ్యక్తికి విశిష్టమైనటువంటి
అనుభూతి కలుగుతుందా అంట. అంటే ఇక్కడ కాబట్టి ఇక్కడ ఇదే విధంగా ప్రస్తావించబడింది. సో విరాజితి అంటే విశేషంగా అనుభూతిని పొందగలుగుతాడు, శోభాయమానం అవుతాడు. అలాగే ప్రకాశ్ అనేది యథార్థ జ్ఞానం, ఋతుల యొక్క జ్ఞానం, యథార్థ జ్ఞానం అతనికి కలుగుతుంది. ఋతు జ్ఞానం అనేది పూర్తిగా మనకు అతనికి అవగతం అవుతుంది. అలాగే మిగిలినవన్నీ కూడా సహజంగా పూర్ణ ఆయును ఉపభోగం చేయడం అనేది, ఉజ్వల జీవనం వ్యతీతం చేయడం అనేది, ప్రజా పశువు కీర్తితో మహాన్ వ్యక్తి కావడం అనేది, ఇవన్నీ కూడా సహజంగా అతనికి లభిస్తాయి. అలాగే ఇతని యొక్క వ్రతం ఏంటి, ఈ ఉపాసకుడు యొక్క వైరాజ సామాన్ని ఉపాసన చేసే వ్యక్తి యొక్క వ్రతం ఏమిటంటే, ఈ వ్యక్తి ఈ ఉపాసన చేసిన నాళ్ళు ఋతువును నిందించకూడదు అని చెప్పి ఇది ఒక వ్రతం అనమాట. అందుకే ఋతువు నా నిందే తద్ వ్రతం, ఋతువును నిందించకూడదు చెప్పి ఈయన వ్రతం తీసుకున్నా అనమాట. కానీ ఇక్కడ ప్రజయా పశుపతి బ్రహ్మ వర్చస్సు, ఇక్కడ బ్రహ్మ వర్చస్సు కూడా కొంచెం విశేషంగా యాడ్ చేయబడింది అనమాట. జయ పశువుతోటి పాటు బ్రహ్మ వర్చస్సుతో యుక్తుడై ఉంటాడనమాట. అలాగే సర్వం ఎందుకంటే ఋతువుల గురించి యథార్థ జ్ఞానం తెలిసిన వ్యక్తి ఆ ఋతువులు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని వ్యక్తి ఆ వ్యక్తికి బ్రహ్మ వర్చస్సు అంటే ఆ శరీరం యొక్క వర్చస్సు కూడా పెంచుకోగలుగుతాడు అంట. ఆ శక్తి సామర్థ్యం అతనికి కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఋతువులో మార్పులు వస్తుంటాయి, మార్పును బట్టి శరీరంలో కూడా మార్పులు వస్తుంటాడ. అందుకే బ్రహ్మ వర్చస్సు ఇతనికి విశేష సిద్ధి కలుగుతుంది అన్నమాట. అందుకే ప్రజయా పశుభి బ్రహ్మ వర్చస్సేన సర్వం ఆయురేతి జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్తియ ఋతున్, మహాన్ కీర్తి అంటే మహాన్ కీర్తి అతనికి కలుగుతుంది. అలాగే ఇతని యొక్క వ్రతం ఏంటంటే ఋతున్ నా నిందే తద్ వ్రతం, ఋతువులను నిందించకూడదు ఇతని యొక్క వ్రతంగా ప్రస్తావించబడింది. అస్తు ఈ రకంగా వైరాజ సామాన్య ఋతువుల్లో ఓతప్రోతంగా భావించి మనం ఉపాసన చేయాలి అనేది ఇక్కడ మనం చూసాం. ఋతువుని నిందించకూడదని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. అది ఇక్కడ కూడా అదే అర్థం ఇచ్చారు. వైరాज शाम को ऋतुओं में अनुस्यूत जानता है प्रजा पशु ब्रह्म तेज पर कारण శోభిత హోతాయి, ఇక్కడ శోభించబడతాడు, పూర్ణ ఆయువును పొందగలుగుతాడు, ఉజ్వల జీవితాన్ని వ్యతీతం చేయగలుగుతాడు. అలాగే పశు కీర్తి సంపదతోటి యుక్తుడవుతా అని చెప్పుకున్నాం. అస్తు ఈ రకంగా ఋతువులను నిందించకూడదనే వ్రతం ఇతను తీసుకున్నాడు. నెక్స్ట్ చూడండి, సప్తదశ ఖండంలో పృథివీని విశేషంగా తీసుకోబడినమాట. చూడండి, పృథివీ హింకారో అంతరిక్షం ప్రస్తావో ద్యౌః ఉద్గీతో దిశః ప్రతిహారః సముద్రో నిధనం ఏతాః శక్వర్యో లోకేషు శక్వర్యో లోకేషు ప్రోతాః, శక్వర్యః లోకేషు ప్రోతాః. ఇది శక్వరి సామ అన్నమాట. ఏంటి శక్వరి సామ? మనం అన్ని క్రమంగా ఏ సామాన్ని చెప్పుకుంటూ వస్తున్నామట. ఈ శక్వరి సామ ఎందులో ఓతప్రోతమైంది? పృథివీ ఎందు పృథివీ మహాభూతంలో ఓతప్రోతమైంది అన్నమాట. ఈ శక్వరి సామని ఎప్పుడు శక్వరి సామగానంతో ఎప్పుడు మనం ఉపాసన చేసినా అది పృథివీ ఎందు చేయాలన్నమాట. అది పృథివీని దృష్టిలో పెట్టుకుని, పృథివీ మహాభూతం దృష్టిలో పెట్టుకుని చేయాలి. అప్పుడు పృథివీగత జ్ఞానం అంతా అతనికి ప్రత్యక్షం అవుతుంది. అంటే మనం ఏ దాని మీద దృష్టి పెట్టి లక్ష్యంగా ఉంచుకొని మనం ఉపాసన చేస్తామో తద్గత జ్ఞానం అనేది ఆ వ్యక్తికి, ఆ ఉపాసకుడికి లభిస్తుంది. శక్వరి సామనే పృథివీ ఎందు ఓతప్రోతమైంది. అది ఇక్కడ ప్రస్తావించారు. చూడండి, పృథివీని ముందుగా స్థూల పృథివీ ఏదైతే కనిపిస్తుందో అది హింకారంగా భావించాలి. అంతరిక్షం ఏదైతే ఉందో అది ప్రస్తావంగా తీసుకోవాలి. ద్యూలోకం ఏదైతే ఉందో అది ఉద్గీతంగా భావించాలి. దిశ సంపూర్ణ దిశలు ఏవైతే ఉన్నాయో, 4 దిశలు ఏవైతే ఉన్నాయో అది ప్రతిహారంగా భావించాలి. సముద్రో నిధనం, సముద్రం ఏదైతే ఉందో అది నిధనావస్థగా భావించాలి. ఏతాహ శక్వర్యో లోకేషు పురోతాహ, ఇక్కడ కేవలం పృథివీ కాకుండా మొత్తం బ్రహ్మాండమైన పంచభూతాలను కూడా సంకేతించబడుతున్నాయి ఒక రకంగా. అంటే ముఖ్యంగా ద్యూలోకం, పృథివీలోకము, ద్యూలోకము, అంతరిక్ష లోకము అని 4 దిశలు, కింద ఉండేటి సముద్రము, ఇవన్నీ తీసుకొని మనం వాటి మీద ఉపాసన చేసినట్లయితే, వాటి దృష్టిలో పెట్టుకొని ఉపాసన చేసినట్లయితే, వాటిని ఎందు మననం చేసినట్లయితే మనకు ఆ తద్గత జ్ఞానం ఇతనికి లభిస్తుంది. అందుకే ఇది శక్వరి ఉపాసన లోకేషు ప్రోత, అంటే లోకంలో ముఖ్యమైనది కాబట్టి ఈ లోకంలో ఓతప్రోతమైంది.
ఇది ఈ షట్కోది ఉపాసన ఎందుకు ఓతప్రోతం అంటే లోకంలో ఉన్నటువంటి పృథివీ, అంతరిక్షం, ద్యూలోకం ఇవన్నీ మనకు ప్రత్యక్షం కనిపించేటివి. వీటి ద్వారా మనకు ఈ లోకం నిరంతరంగా చలాయమానంగా ఉంది, గతిశీలంగా ఉంది. కాబట్టి లోకేషు ప్రోతాహ, ఇది షట్కోది ఉపాసనది లోకమెందు ఓతప్రోతమైంది. కాబట్టి మనం అదే రకంగా తెలుసుకుని ఉపాసన చేయాలి. అందుకే పృథివీ హింकार है, अंतरिक्ष प्रस्ताव है, द्यूलोक उद्गीत है, दिशाए प्रतिहार है, సముద్ర నిధన है, यह షట్కోది సాం లోకమ్య అనుసూతే, లోకమ్య అనుగతంగా ఉంది. ఇలా చేస్తే ఎటువంటి ఫల ప్రాప్తి కలుగుతుందంటే స య ఏవం ఏతాహ షట్కోదియో లోకేషు ప్రోతాహ వేద స లోకీ భవతి. ఈ సంపూర్ణ లోకాల్లో ఉండేటువంటి ముఖ్యమైన ఏం చెప్పుకున్నామో పృథివీ, అంతరిక్షం, ద్యూలోకము, ఇవి 4 దిశల గురించి, ఈ సముద్రం యొక్క తత్వం గురించి మొత్తం కూడా అతనికి తెలుస్తాయి. అందుకే లోకీ భవతి అంటే లోకాన్ని జయించగలుగుతాడు అన్నమాట. లోకంలో ఉండే తత్వాలు ఏవైతే ఉన్నాయో చెప్పుకున్న తత్వాలు మనం పంచవిధ ఉపాసన ప్రకారం ఏవైతే చూసామో వాటిని జయించగలుగుతాడు. అందుకే లోకవాన్ భవతి, లోకీ భవతి, లోకవాన్ భవతి. సర్వం తర్వాత మిగిలిన విశేష లక్షణం ఏం పొందగలంటే లోకాన్ని జయించగలిగాడు అన్నమాట. ఈ లోకంలో ఉన్నటువంటి పృథివీ, అంతరిక్షం, ద్యూలోకాన్ని జయించగలిగాడు, వాటి గురించి జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకోగలిగాడు అన్నమాట. అందుకే తర్వాత మిగిలిన గుణాలు ఏవైతేనో సామాన్యంగా సర్వం ఆయుధేతి, జ్యోగ్ జీవతి, మహాన్ ప్రజయా పశుభిర్భవతి, మహాన్ కీర్తితో యుక్తమవుతాడు. అలాగే లాస్ట్ లో లోకాన్ నా నిందే ఏతది వ్రతం, కానీ ఇతని వ్యక్తికి లోకాన్ని నిందించకూడదు. ఒకసారి మనం నిందిస్తూ ఉంటాం, ఏంటి ఈ సమయం ఇలాగా ప్రకోపనం చేపడుతుందని చెప్పి ఒకసారి నిందిస్తుంటాడు. కానీ ఈ వ్యక్తి యొక్క ఇటువంటి షట్కోది సామాన్య ఉపాసన చేసే వ్యక్తి లోకాన్ని నిందించకూడదని చెప్పి అతని యొక్క వ్రతం అనమాట. అందుకే ఇక్కడ కూడా స్పష్టంగా మనకు షట్కోది సామ ఉపాసన చేసే వ్యక్తికి ఇటువంటి ఉపలబ్ధి కలుగుతుందని చెప్పి మనం అన్నిట్లో కామన్ గా చూస్తూ వస్తున్నామట. ఇక్కడ విశేషంగా లోకాన్ని జయించగలుగుతాడు, లోకాల్లో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. మిగిలినవన్నీ కూడా పూర్ణ ఆయువును జీవించడం అనేది, ఉజ్వల జీవితాన్ని వ్యతీతం చేయడం అనేది, ప్రజా పశు కీర్తితో మహాన్ వ్యక్తిగా ప్రసిద్ధి చెందడం అనేది ఇతనికి కలిగేటువంటి లాభాలు. కాబట్టి అటువంటి వ్యక్తి వ్రతం నిందించకూడదని చెప్పి లోకాలను స్పష్టంగా ఇక్కడ చెప్పబడిందన్నమాట. ఇది సప్తదశ ఖండాలు చూసాం. అష్టాదశ ఖండాలు ఏం చెప్పుకుంటున్నాం అంటే చూడండి, అజ హీంకారో అవయ ప్రస్తావో గావః ఉద్గీతో అశ్వాః ప్రతిహారః పురుషో నిధనం ఏతాః రేవత్యః పశుషు ప్రోతాః. ఇవి రేవతి సామ అంట. ఏంటి ఈ రేవతి సామ పశువుల్లో ఓతప్రోతమై ఉన్నమాట. రేవతి సామ పశుషు ప్రోతాః. ఈ రేవతి సామ పశువుల మీద మనకు ఈ రేవతి సామ ఎప్పుడు చేసినా పశువులు ఎందుకు చేయాలన్నమాట. రేవతి సామ పశువులు ఎందుకు చేయాలన్నమాట. అందుకే ఇక్కడ అజ మేకలు ఏవైతే ఉన్నాయో హింకారంగా భావించాలి, హింకారంగా భావించి మనం ఉపాసన చేయాలి. అలాగే అవయ అంటే బేడ్, ఇక్కడ బేడ్ తీసుకుంటామట. బేడ్ అంటే కదా అవయవ, భేడ్ రూపాలు తీసుకుంటాము, ఆ రకం తీసుకోవాలి. ప్రస్తావ అవయవ ఏవైతే ప్రస్తావ రూపంలో తీసుకోవాలి. గావ ఆవులు ఏవైతే ఉన్నాయో ఉద్గీత రూపంలో తీసుకోవాలి. అశ్వాహ గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిహార వస్తువులు తీసుకోవాలి. అలాగే పురుషు తత్వం అయితే ఉందో పురుషు నిధన రూపంలో తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకు. ఎందుకంటే పశువుల తర్వాత ఏదైనా ఉత్తమ కృష్ణ ప్రాణి అయితే మనుష్య ప్రాణి అంటే పురుష ప్రాణి అనమాట. తర్వాత ఏ ప్రాణులు ఉండవు అంటే మనకు తర్వాత దేవతలు అవన్నీ ఉంటే ఉత్కృష్ట ప్రాణి కింద వెళ్ళిపోతాం. తర్వాత అవి తీసుకోకుండా పురుష ప్రాణి వరకు మనం ఇక్కడ ఆగామన్నమాట. ఇంతవరకు పురుషుని తీసుకున్నామట. అంటే పురుషుని యొక్క లక్షణాలు, పశువు యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అతనికి ఈ రేవతి ఉపాసన చేసినట్లయితే ఆ తత్వం ఇతనికి కలుగుతుంది అన్నమాట. అంటే ఆ జ్ఞానం, తదగత జ్ఞానం ఇతనికి కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా రేవతి సామ ఏదైతే ఉందో అది పశువుల్లో ఓతప్రోతమై ఉందని భావించి మనం ఉపాసన చేయాలి. బకరి హింకార హే, భేడే ప్రస్తావ హే, గౌవ్యే అంటే ఆవులు ఉద్గీత హే, ఘోడే ఈ ప్రతిహార హే, గుర్రాలు ఏవైతే ప్రతిహార స్థితులు తీసుకోవాలి. ఆవులు పురుషు నిధన హే, నిధనావస్థ. యహ రేవతి సామ పశువుమ్య అనుస్యూతే, రేవతి సామ అనేది పశువుల్లో ఓతప్రోతమైందని చెప్పి భావించి ఉపాసన చేయాలి. ఇలా చేస్తే ఏం కలుగుతుంది, ఇక్కడ విశేష ఉపలబ్ధి ఏం కలుగుతుందంటే
స య ఏవం ఏతాః రేవత్యః పశుషు ప్రోతాః వేద పశుమాన్ భవతి. అక్కడ లోకి భవతి అని చెప్పి ఇక్కడ పశుమాన్ భవతి. సో పశువు వాళ్ళు అవుతారు, పశువు యొక్క స్వామి అవుతుంది, పశువుగత జ్ఞానం అంతా అతనికి తెలుస్తుంది. అలాగే సర్వం ఆయురేతి జ్యోగ్ జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్తియా భవతి. అలాగే పశున్ నా నిందే తద్వ్రతం. ఇతని యొక్క వ్రతం ఏంటి? పశువుని నిందించకూడదు, ఇతని యొక్క వ్రతం అనమాట. కాబట్టి ఇక్కడ పశుమాన్ భవతి, అతను పశు సంపత్తు యుక్తుడవుతాడు, పశు వాళ్ళ అవుతాడు. అంటే పశు యొక్క సంపద అంతా కూడా అతనికి వర్తిస్తుంది అన్నమాట. అంటే పశువు వల్ల కలిగే ఉపకారం అంతా కూడా అతను తెలుసుకోగలుగుతాడు, అతను ఉపభోగం చేయగలుగుతాడు అనమాట. అది అందరికి కూడా ఉపకారం చేయగలుగుతాడు. ఆ జ్ఞానం విశేష జ్ఞానం, పశు సంపద, పశు యొక్క స్వామిత్వం అనేది, పశుగత జ్ఞానం అది, ఆ ప్రాణి యొక్క జ్ఞానం అది అతనికి యథార్థంగా తెలుస్తుంది. అందుకే వహు పురుష జో इस प्रकार इस देवती शाम को पशुओं में अनुसूत जानता है పశుమాన్ భవతి అంటే పశుమాన్ అవుతాడు. అలాగే పూర్ణ ఆయుకు ఉపభోగం చేస్తాడు. అలాగే ఉజ్వల జీవనాన్ని వ్యతీతం చేస్తాడు. ప్రజా పశు కీర్తి ప్రతిష్టలు కూడా అతనికి కలుగుతాయి. ఇతని యొక్క వ్రతము పశువుని నిందించకూడదు, పశువుని నా నిందే తద్వ్రతం, ఇది ఇతని యొక్క వ్రతం అని చెప్పి ఇక్కడ ఈ అష్టాదశ ఖండంలో కూడా ప్రస్తావించబడింది. చూడండి 19వ ఖండంలో ఏం చెప్తున్నాను చూద్దాం. అది లోమ హీంకార త్వక్ ప్రస్తావో, అక్కడ పశువులు, ఇక్కడ మన శరీరంలో ఉండే అవయవాలను చూస్తున్నాం. లోమ్ హీంకార త్వక్ ప్రస్తావో మాంసం ఉద్గీతో అస్థి ప్రతిహారో మధ్య నిధనం ఏతద్ యజ్ఞీయం అంగేషు ప్రోతం. ఈ యజ్ఞం అది అంగాల్లో, శరీరం యొక్క అంగాల్లో ఓతప్రోతమై ఉందంట. యజ్ఞీయ సామ అనమాట. ఏ సామ ఇది? యజ్ఞీయ సామ. మనము ముందు చెప్పుకున్నది కాబట్టి మనము రేవతి సామ చెప్పుకున్నాం. అంతకంటే ముందు భిన్న సందర్భాల్లో మనము చక్వరి, రేవతి అని చెప్పి ఆ సామగానం చేస్తూ ప్రక్రియ విధానం చూస్తున్నాము. ఇలాగ ఇక్కడ మనకు యజ్ఞీయ సామ యొక్క ఉపాసన ఎందులో ఓతప్రోతమై ఉందంటే ఇక్కడ అది మనకు అంగాల్లో ఓతప్రోతమై ఉందని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే ఇక్కడ లోమో హింకార, లోమాలు ఏవైతే మన శరీరంలో ఉండే లోమాలు ఏవైతే అంటే వెంట్రుకలు చిన్న లోమాలు ఏవైతే ఉన్న శరీరం అంతా దాన్ని హింకార రూపంలో భావించాలి. త్వక్ చర్మం ఏదైతే ఉందో అది ప్రస్తావంగా భావించాలి. మాంసం, ఆ చర్మం కింద ఉండే మాంసం ఏదైతే ఉందో, కండ ఏదైతే ఉందో అది ఉద్గీతంగా భావించాలి. అస్థి, ఎముకలు ఏవైతే ఉన్నాయో ప్రతిహారంగా భావించాలి. ఆ మధ్య ఏదైతే ఉందో అది నిధనంగా తీసుకోవాలన్నమాట. సో చూడు, శరీరంలో ఉండే అవయవాల మీద మనం దీని మీద కూడా ఉపాసన చేసినట్టే తద్గత జ్ఞానం, శరీరగత జ్ఞానం కూడా అతనికి స్పష్టం అవుతుంది. శరీరంలో జరిగే క్రియా మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యక్షం అవుతాయి అన్నమాట. అందుకే ప్రాణం సాధన అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఆ ప్రాణం మీద, పిండంలో ఉండే ప్రాణం మీద మనం ఈ రకంగా ఉపాసన చేసినట్లయితే తద్గత జ్ఞానం, పిండం యొక్క జ్ఞానం కూడా అతనికి తెలుస్తుంది. ఈ రకంగా కూడా మనం ప్రాణోపాసన కాకుండా ఇక్కడ మనం ఈ రకంగా యజ్ఞీయ సామాను కూడా మాధ్యంతో కూడా ఉపాసన చేసినట్లయితే ఈ అంగాల్లో ఉండే తత్వం అంతా కూడా అతనికి తెలుస్తుంది. కాబట్టి అందుకే ఏతది యజ్ఞం అంగేషు ప్రోతం, అంగాల్లో ఓతప్రోతమై ఉందని చెప్పి, అనుగతమైందని చెప్పి మనం ఉపాసన చేయాలి. లోమాల మీద, త్వచం మీద, మాంసం మీద, అస్థి, మధ్య, శరీరంలోని సప్తధాతుల్లో ఉండే ప్రక్రియ క్రమ పద్ధతి ఏదైతే ఉందో వాటి మనము దృష్టి పెట్టి ఉపాసన చేసినట్లయితే తద్గత జ్ఞానం కలుగుతుంది. అది ఎటువంటి జ్ఞానం కలుగుతుంది విశేషంగా అంటే అది కింద ఇచ్చారు. ఏవం ఏతద్ యజ్ఞీయం అంగేషు ప్రోతం వేదాంగీ భవతి, అతడు వేదాంగి అవుతాడు. సమస్త యజ్ఞ సామాన్ని ఉపాసన చేసినట్లయితే అతడు అంగవాన్ భవతి, అంటే వేదాంగి భవతి, సమస్త అంగాలను బాగా తెలిసిన వాడు అవుతాడు అనమాట. అందుకే వేదాంగి భవతి నా అంగేన విహూర్ఛతి, అంటే వేదాంగి భవతి అంటే సంపూర్ణ అంగాలతో యుక్తుడు అవుతాడనమాట. అతనికి అంగవైకల్యం ఉండదు అన్నమాట, అంగలోపం ఉండదు అన్నమాట. అటువంటి వ్యక్తికి అంగవైకల్యం ఉండదు అన్నమాట ఎప్పుడు కూడా. అలాగే నా అంగేన
విహూర్చతి అంటే ఏదైనా అంగంతో వికృతి, అంటే అంగం ఉంది కానీ వికృతంగా కూడా ఉండేమాట. అంగంతో వికృతి కూడా వికృతి రూపంగా కూడా ఉండదన్నమాట. అంటే సంపూర్ణ అంగంతో యుక్తుడే ఉంటాడు, ఎటువంటి వికారం అతనిలో ఉండదు. అందుకే నా అంగేన విహూర్చతి, ఇది విశేష ఉపలబ్ధి కలిగిందన్నమాట. వేదాంగి భవతి నా అంగేన విహూర్చతి, అటువంటి వ్యక్తి సంపూర్ణ అంగాలతో యుక్తుడవుతాడు, అటువంటి అంగాల్లో ఎటువంటి వికృతి వికారం అనేది ఉండదు. ఇది విశేష ఉపలబ్ధి. ఈ యజ్ఞ సామాన్య అంగాలను ఓతప్రోతంగా భావించి ఉపాసన చేస్తుందో అది వేదాంగి భవతి నా అంగేన విహూర్చతి. ఈ విశేష లక్షణాలు అతనికి విశేష జ్ఞానం అతనికి కలిగిందనమాట. తర్వాత సర్వం ఆయురేతి జియోగ్ జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్తియ భవతి, మహాన్ కీర్తివంతుడు అవుతాడు ప్రజా పశువుతోటి. అలాగే ఇంకోటి ఏం చెప్పంటే సంవత్సరం మధ్యో నా అశ్నీయ తద్వ్రతం. సంవత్సరం అంటే ఒక సంవత్సరం అంతా, మధ్య అంటే ఇక్కడ మాంసం, నా అశ్నీయాత్ తద్వ్రతం, మధ్యో నా అశ్నీయాత్ ఇది వా, అంటే ఇక్కడ ఆ మాంసం తినకూడదని విశేషమైనటువంటి వ్రతం తీసుకున్నాడు. అది ఎప్పటి వరకు తినకూడదు అంటే ఒక సంవత్సరం వరకు, ఒక వర్షం యావత్ మనం మాంసం తినకూడదు అని చెప్పి ఇతను వ్రతం తీసుకున్నామట. ఈ వ్రతం ఈ ఉపాసన యజ్ఞ ఉపాసన అంగాలు చేసేంత వరకు ఈ మాంసం తినకూడదు. అప్పుడే మనకు తద్గత జ్ఞానం మనకు వస్తుంది. సంపూర్ణ అంగాలతో యుక్తుడవుతాడు. ఆ సంపూర్ణ జ్ఞానం యొక్క యథార్థ జ్ఞానం అతనికి తెలుస్తుంది. అంటే అలా వ్యక్తి ఈ ఇక్కడ కింద చెప్పినటువంటి సంపూర్ణ ఆయును పూర్తిగా జీవించగలుగుతాడు. పశు సంపదతో ఐశ్వర్యంతో యుక్తుడవుతాడు. జీవనాన్ని సుఖమయం చేసుకుంటాడు అన్నమాట. ఈ రకంగా ఉపాసన చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు దాంట్లో సంతోషం అనేది దాంట్లో సందేహం లేదు. ఆ సంతోషంలో ఆనందంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ప్రత్యేక ఉపాసనకి, సామగానం యొక్క ఉపాసనకి విశేష ఉపలబ్ధి ఎందుకంటే మనం ఎవరైనా మన సమాజంలో చూస్తుంటాం, లోకంలో చూస్తున్నాం, ఎవరికైనా కూడా ఏదో ఒక విషయంలో ప్రావీణ్యత ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ప్రావీణ్యత ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అనేక మంది చూస్తున్నాం, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అని చెప్పి అట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ క్షేత్రంలో పనిచేస్తున్నారో ఆ క్షేత్రం యొక్క పరిజ్ఞానం విశేషంగా ఉంటుంది. అలాగా ఈ ఋషుల్లో కూడా మనం కొందరు మనం రకరకాలుగా తత్వం మీద, మనం భిన్నమైన పదార్థాల మీద, బ్రహ్మాండంలో పిండంలో ఉండేటువంటి పదార్థాల మీద ఎవరు ఏ రకమైన సాధన చేస్తుందో ఆ పదార్థం ఎందు, ఆ వస్తువు ఎందు, ఆ భూతాలు ఎందు మనకు అతనికి విశేష పరిజ్ఞానం, విశేష యథార్థ జ్ఞానం అవగతం అవుతుంది. నువ్వెన్ని ఏం చేసినా కూడా ఒకదాన్ని బేస్ చేసుకుని మనం మనం ఆధ్యాత్మికతను, ఆనందాన్ని పరమాత్మమయం చేసుకోవచ్చు అండి. ఆ పరమాత్మ తత్వాన్ని పొందగలుగుతామట. కానీ ఏదో ఒక విషయంలో మనకు నైపుణ్యత, నిష్ణాతత అనేది కావాలి. కాబట్టి అందుకే మనం పురాణాల్లో కూడా కథల్లో వింటుంటాం, మహాపురుషుల విషయం వింటుంటాం. అందులో ఒక్కొక్క రాజా, ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క మహర్షి, మనకు మునులు కూడా ఒక్కొక్క విషయానికి విశేషంగా వాళ్ళు అధికారికంగా ఉంటామట. అటువంటి ఆధికారికత్వాన్ని మనం పొందాలి. ఇక్కడ ఇవన్నీ కూడా మనం కూడా ఈ సంసారంలో, ఈ సమాజంలో ఉంటున్నామంటే ఏదో ఒక విషయం మీద మనకు అధికారికత్వం ఉండాలి. అది ఏదైనా కావచ్చు. కర్మకి అది చిన్నది పెద్దదని కాకుండా ఎవరు ఏ క్షేత్రంలో పని చేసినా కూడా ఆ పని మీద, పనితనం మీద మనకు నైపుణ్యం సంపాదించుకోవాలి. అదే నీకు సంపూర్ణ జీవనాన్ని ఆనందపరుస్తుంది. చూడండి, ఏదో ఒక విషయం ఓతప్రోతమైనప్పుడు అందరికి సామాన్యంగా సంపూర్ణ ఆయువు ఉపభోగం చేస్తున్నాడు. మహాన్ ప్రజా సంతానంతో, కీర్తితోటి, పశు సంపదతోటి అన్ని కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయన్నమాట. ఇవన్నీ కామన్ గా వస్తున్నాయి. విశేషంగా ఈ ఉపాసన చేసే స్థితికి ఇవి కలిగినాయి. ఏ విధైతే విశేషంగా ఉపాసన చేశాడో, ఆ సామగాన్ని ఉపాసన చేశాడో తద్గత జ్ఞానం విశేషంగా వచ్చింది. మిగిలిన జీవనం మనుగడకు కావాల్సినటువంటి సంపద, ఐశ్వర్యం ఏదైతే ఉందో అతనికి అందరికీ సమానంగా లభిస్తున్నాయి. కాబట్టి మనం ఎవరు ఏ క్షేత్రంలో పనిచేసినా కూడా ఎక్కువ తక్కువని కాకుండా అందరికి ఉపలబ్ధి సమానంగా ఉంటుంది. కాబట్టి తద్గత జ్ఞానం మాత్రం విశేషంగా ఉంటుంది. ఆ విషయానికి ఆధికారిక ఉంటుంది, మిగతా జ్ఞానం అంతా కలుగుతున్నమాట. అందుకే మనం ఈ సమాజంలో ఎవరైనా కానీ మనం ఏ పని చేస్తున్నా కూడా, మన పిల్లలైనా మన ఎవరికైనా కూడా ఆ రకంగా శిక్షణ చేయాలన్నమాట. నువ్వు ఏదైనా అందుకే చెప్తుంటాం కూడా, అదే విధంగా చేస్తున్నాం కూడా. నీకు ఏది ఇష్టమో ఆ పని చేయి, నీకు ఇష్టమైన పని చేయని చెప్తుంటాను. కానీ ఏ పని చేసినా అది ముందుగానే ఊహించుకొని అదే పనిలో పూర్తిగా దానిలో ఓతప్రోతం కావాలన్న, అందులో పూర్తి లీనం కావాలి. లీనం అయిపోయి దాని మీద నైపుణ్యాన్ని, దక్షతను సంపాదించుకోవాలి. అదే నీకు సంపూర్ణ ఆయువును, సంపూర్ణ జీవనాన్ని నీకు అన్ని రకాలుగా ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అన్ని రకాల సుఖాన్ని ఇస్తుంది, అన్ని రకాల ఆనందాన్ని కలిగిస్తుంది.
అంటే ఇవన్నీ కూడా అతనికి ఎటువంటి కొరత ఉండి జీవనం కొనసాగించడంలో. తర్వాత నీకు జ్ఞానం ఉన్నతిని బట్టి నీకు ఉత్తరోత్తరంగా నీకు ఉపలబ్ధి కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ విషయంలో అయినా ఒక విషయం దక్షత అనేది, నైపుణ్యం అనేది, పటుత్వం అనేది సంపాదించుకోవాలని చెప్పి మనకి ఈ ప్రకారం కూడా బాగా స్పష్టంగా కనిపిస్తున్నమాట. కానీ చేస్తే ఏదో ఒక విషయం నైపుణ్యం ఉంటే అతనికి అన్ని రకాల సుఖాలు లభిస్తుంటాయి. అందుకే ఎవరు ఏ పని చేసినా అందరూ ఏం చేసినా అందరూ సుఖంగా సంతోషంగా ఉంటున్నామాట. ఓ బాయ్, ఈ పని చేసే వ్యక్తి సుఖంగా ఉన్నాడు, ఈ పని చేసే వ్యక్తి సుఖంగా లేదని చెప్పి చెప్పగలుగుతామా? ఏది విషయంలో ఎవరికి దక్షత ఉందో, నైపుణ్యం ఉందో ఆ విషయాన్ని ఆర్డర్ చేసుకుని సంపూర్ణ జీవనాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. అలాంటి స్థితిని మనం సంపాదించుకోవాలి, ఏదో ఒక విషయం మీద నైపుణ్యం సంపాదించుకోవాలి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తున్నమాట. కాబట్టి ఈ రకంగా మహాన్ సంవత్సరం మధ్య నా అశ్నీయాత్ తద్వ్రతం మధ్య నా అశ్నీయాత్ ఇతివా. కాబట్టి ఈ యజ్ఞ సామాన్య ఉపాసన చేసిన వ్యక్తి ఏదైతే ఉన్నదో సంవత్సరం వరకు మాంసభక్షణం చేయకూడదని చెప్పి ఇక్కడ ఈ విశేషంగా చెప్పబడిందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా వ్రతాలు చేస్తున్నామంటే అక్కడ ఏదో ఒక విశేషం బలమైన కారణం ఉంటుంది కానీ మనకి నిషేధిస్తామన్నమాట. కాబట్టి అలాగా మనం కూడా ఈ మాంసం తినేటువంటి వ్యక్తుల్లో కూడా మనం ఉపాసన చేయాలనుకునే వ్యక్తి చేయలేడు అన్నమాట. ఎందుకంటే తమోగుణ తత్వాలు ఎక్కువగా ఉంటాయి, అక్కడ రజోగుణ తత్వాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వ్యక్తికి పరమాత్మ యొక్క ప్రీతి కి పాత్రుడు కావడం చాలా కష్టం అవుతున్నాడు. కానీ ఎప్పుడైతే త్యాగం చేయాలి అది, ఎందుకంటే అది సత్వగుణ ఆహారం కాదన్నమాట. కాబట్టి ఎవరైతే సాధకులు ఉపాసన చేస్తున్నారో అటువంటి వ్యక్తి ఈ మాంసం అటువంటి చేస్తున్నారో వాళ్ళైతే అవన్నీ కూడా త్యాగం చేసినప్పుడే మనం పరమాత్మకు ప్రీతి పాత్రలను కాగలుగుతాం, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. మనం అటువంటి వ్యక్తి సత్వగుణంతో ఓతప్రోతమైపోయి మనం ఉపాసన చేయగలుగుతామట, లేకపోతే అది సాధ్యం కాదనమాట. కాబట్టి మనం ఇక్కడ ఈ రకంగా అంగాల్లో యజ్ఞ సమని అంగాల్లో ఓతప్రోతమని చెప్పి భావించి మనం ఉపాసన చేయాలి అనేది మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూసాము. నెక్స్ట్ ఇలాగే వింశతి ఖండంలో చూడండి, 20వ ఖండంలో అగ్నిర్ హింకారో వాయు ప్రస్తావ ఆదిత్య ఉద్గీతో నక్షత్రాన్ని ప్రతిహార చంద్రమా నిధునం ఏతద్ రాజానం దేవతాసు ప్రోతం. ఈ రాజానం అంటే రాజానం అనే ఇది సామ, రాజాన సామ. ఏ సామ? రాజన సామ అనే మనము దేవతల్లో ఓతప్రోతమని భావించి ఉపాసన చేయాలి. ఈ రాజాన సామ దేవతలు ఏ రకంగా ఓతప్రోతమైంది, అది ఏ రకంగా తీసుకోవాలంటే హింకార అగ్ని తత్వాన్ని హింకార రూపంలో తీసుకుని ఉపాసన చేయాలి. వాయుతత్వాన్ని ప్రస్తావ రూపంలో ఉంది చెప్పి తెలుసుకుని ఉపాసన చేయాలి. అలాగే ఆదిత్య యొక్క స్వరూపంలో ఉద్గీత రూపంలో తీసుకుని ఉపాసన చేయాలి. నక్షత్రాలు ఇంకేవైతే ఉన్నాయో అవి ప్రతిహార రూపంలో ఉన్నాయని చెప్పి మనం ఉపాసన చేయాలి. అలాగే చంద్రమా తత్వం ఏదైతే ఉందో ఆ చంద్ర నిధన రూపాన్ని తీసుకొని మనం ఉపాసన చేసినట్లయితే మనకు తద్గత జ్ఞానం యథార్థమవుతుంది. అందుకే రాజన్ సామాన్యం ఎవరితో దేవతల్లో ఓతప్రోతమై ఉంది, అనుగతమై ఉందని తెలుసుకుని ఉపాసన చేస్తుందో తద్గత జ్ఞానం అతనికి స్పష్టమవుతుంది, అంటే యథార్థం తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడిన ఈ మంత్రంలో. కాబట్టి మనము ఇవన్నీ అందుకే మనము సంసారంలో మనం ముందుకు చెప్పుకున్నాం, సంసారం ఏ పదార్థమైనా మనం చూసే దృష్టికోణం చూస్తే ప్రతిదీ కూడా మనకు అక్కడ పరమాత్మమైన స్థితి, పరమాత్మైన శక్తి మనకు కనిపిస్తుందండి అక్కడ. అంటే మనం ఆ రకంగా ఏకాగ్రత పొందడం తద్గత జ్ఞానం ద్వారా సంపూర్ణ జ్ఞానం తెలుసుకోవచ్చు. ఏదైనా జ్ఞానంలోకి ప్రవేశించడానికి ఒక విషయం మీద పటుత్వం మనకు అత్యంత అనివార్యము. అందుకే పతంజలి యోగ దర్శనంలో మహర్షి సమాధి పాదంలో మొట్టమొదటి పాదంలో మహర్షి పతంజలి రాసిన సూత్రం మీద భాష్యంలో మహర్షి వాత్స్యం కూడా ఏదో ఒక విషయంలో నీకు ఒక నైపుణ్యం రావాలి, ఏదో ఒక విషయం మీద నీకు అది నాసికాగ్రమ, కంఠాగ్రమ, జిహ్వాగ్రమ, లేదంటే బ్రహ్మరంధ్రమ, హృదయస్థానమా, ఏదో నాభి ప్రదేశమా, ఏదో ఒక స్థాన విశేషంలో నీ మనసు కేంద్రీకరించు. ఒక చోట మనసు కేంద్రీకరించడం నువ్వు నీ అధికారంలోకి వచ్చిందంటేనా నువ్వు ఏది కావాలంటే ఆ తత్వాన్ని యథార్థం చేసుకోగలుగుతావు, ఏ తత్వం కావాలంటే ఆ తత్వాన్ని ప్రత్యక్షం చేసుకోగలుగుతావు. అలాగా పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతావు. కాబట్టి ఏదో ఒక విషయంలో, ఏదో ఒక స్థానంలో నీకు ధారణ, ధ్యాన స్థితి కలగాలి. అప్పుడు నీకు ఆ రకమైన స్థితి అంటే అంతరంగంలోకి ఆధ్యాత్మికతలో లోపల ప్రవేశించడానికి, సూక్ష్మంగా ప్రవేశించడానికి, తద్గత జ్ఞానం తెలుసుకోవడానికి నీకు ఆ శక్తి, సామర్థ్యం ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇవే విషయాన్ని రకరకాలుగా ప్రకారాంతరాలతోటి మనకు చెప్పుకుంటూ వస్తున్నామట. కాబట్టి మనం అందుకే ఇక్కడ
మనం ముందు విని అగ్నితత్వాల గురించి వాయుతత్వం గురించి చెప్పుకున్నాం. కానీ చూసే దృష్టికోణం బట్టి భిన్న భిన్నంగా మారుతుందన్నమాట. అందుకే ఇప్పుడు ఇక్కడ ఈ రకంగా దేవతలు విని అగ్ని దేవత, వాయు దేవత, ఆదిత్య దేవత, నక్షత్ర రూపంలో మనం ఇవన్నీ ఏవైతే ప్రస్తావించుకుంటున్నామో ఇవి దేవతాసు ప్రోతం, ఇవి దేవత రూపంలో ఓతప్రోతం అని చెప్పి రాజానం సామను ఉపాసన చేసినట్లయితే మనకు తదగత జ్ఞానం స్పష్టమవుతుంది చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అగ్ని హింकार है, वायु प्रस्ताव है, आदित्य उद्गीत है, नक्षत्र प्रतिहार है और चंद्रमा निधन है. यह राजान ये राजान సామ దేవతావు మే ఓతప్రోత హై అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇలా చేస్తే ఏమొస్తుంది, ఏ ఉపలబ్ధి కలుగుతుందంటే యా స య ఏవం ఏతద్ రాజానం దేవతాసు ప్రోతం వేద ఏతసాం ఏతాసాం ఏవ దేవతానాం ఏతాసాం ఏవ దేవతానాం సలోకతాం సరిష్టితాం సాయుజ్యం గచ్చతి సర్వం ఆయురేతి. ఇక్కడ విశేషంగా ఏమొచ్చింది, ఈ రకంగా రాజన్ సామ ఉపాసన చేయడం వల్ల ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుందంట, ఏతాసాం ఏవ దేవతానాం సలోకతాం సార్ష్టితాం సాయుజ్యం గచ్చతి. అంటే ఇక్కడ ఈ దేవతల్లో సాలోక్యం అంటే లోక సహితంగా సంపూర్ణ లోకాన్ని తెలుసుకోగలుగుతాడు. సార్ష్టిత్వం, ఇక్కడ సార్ష్టిత్వం అంటే విశేషమైన జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఆ విశేష జ్ఞానం ఏంటంటే ఇక్కడ సమృద్ధి ఐశ్వర్యం పొందగలుగుతాడంట. సారస్థిత్వం అంటే ఐశ్వర్యం, లోకాన్ని జయించగలుగుతాడు, ఆ లోకాలతో పాటు ఐశ్వర్యానికి జయించగలుగుతాడు. ఇవన్నీ కూడా సాలోకతాం సాస్థితాం సాయుధ్యం గచ్చతి. అలాగే సయో గుణంతో యుక్తమైనటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అంటే సాయుధ్యాన్ని అన్ని లోకాలను జయించగలదు, సంపూర్ణ విశిష్టమైన గుణాలతో యుక్తుడవుతాడు, ఓతప్రోతం అవుతాడు అని చెప్పి, అంటే ఆ ఐశ్వర్యం ఆ శక్తి సామర్థ్యం వచ్చిన తర్వాత తదనుగుణమైనటువంటి జ్ఞానం కూడా ఉండాలన్నమాట. అన్ని ఉన్న తర్వాత మన దగ్గర ఏ గుణాలు అయితే ఉండాలో ఆ గుణాలు లేకపోతే అది వ్యర్థం అవుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా పొందగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఐశ్వర్యాన్ని అన్ని లోకాలను సాయుధ్యమైన లోకాలను ఈ రకంగా అన్నిటిని పొందగలుగుతా అని చెప్పి ఇక్కడ విశేషంగా చెప్పడం. అంటే విశేష ఉపలబ్ధి ఇతనికి రాజన్ సామాన్ని ఉపాసన చేయడం వల్ల ఈ రకంగా ఉపలబ్ధి కలుగుతుందని చెప్పి చెప్పుకున్నాడు. మిగిలిన అంశాలను కూడా సర్వం ఆయురేతి జోగ్ జీవతి మహాన్ ప్రజయా పశుభిర్ భవతి మహాన్ కీర్తియా భవతి. అలాగే బ్రాహ్మణాన్ నా నిందే తద్ వ్రతం, ఇతని యొక్క వ్రతం ఏంటంటే రాజన్ సామ ఉపాసన చేసే వ్యక్తి యొక్క ఉపాసకుడి యొక్క వ్రతం ఏంటంటే బ్రాహ్మణులు నిందించకూడదు అని చెప్పి ఇక్కడ విశేషంగా చెప్పబడింది అన్నమాట. బ్రాహ్మణులు నిందించకూడదని చెప్పి విశేషంగా ఇక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి ఎవరైతే రాజన్ సామ గానమును దేవతల్లో ఓతప్రోతమైనది అనుగతమని చెప్పి తెలుసుకుంటారో, అనుభూతిని పొందుతారో అటువంటి వ్యక్తి అగ్ని ఆది మనకి ఏవైతే చెప్పుకున్నామో అగ్ని తత్వం, వాయుతత్వము, ఆదిత్య తత్వం ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నామో దేవత రూపంలో అవన్నీ కూడా సామీప్యతను పొందగలుగుతాడు. వాటి యొక్క తద్గత జ్ఞాని పూర్తిగా ఆధికారికంగా ఆ జ్ఞాని పొందగలుగుతాడు. అలాగే సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని తద్గత జ్ఞాన్ని పొందగలుగుతాడు. అలాగే సాయుధ్యతం అంటే వాటికి ఒక ప్రయోగ స్థితిని తెలుసుకోగలుగుతాను. ఇవైతే తత్వాలు ఏవైతే ఉన్నాయో సాయుధ్యత అంటే ఒక రకం ఇది కూడా చెప్పుకోవచ్చు. ఈ అగ్నితత్వం చేత, వాయుతత్వం చేత ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి ఉపయోగ శక్తిని తెలుసుకోగలుగుతామట. వాస్తవంగా ఇప్పుడు అగ్నితత్వం, అగ్ని మన దగ్గర ఉంది, వాటిని వాటి యథార్థ ప్రయోగం ఎలా చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఒక పదార్థం మన దగ్గర ఉందంటేనా దాన్ని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా దాని యొక్క తద్గత జ్ఞానం యథార్థంగా తెలియాలి. అగ్నితత్వంతో మనం ఏమేమి తెలుసుకోగలుగుతాం, ఏమేమి తయారు చేసుకోగలుగుతాం, ఏదైనా మనకు ఏ రకంగా సహాయపడుతుంది, అది సమాజానికి, పిండానికైనా, బ్రహ్మాండానికైనా, ఎవరికైనా కూడా దాని యొక్క ఉపయోగిత మనకి ఏ రకంగా అనేది సాహిత్యం యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. ఆ పదార్థం యొక్క యథార్థ జ్ఞానం అతనికి అవగతం అవుతుంది. అందుకే సాయుధ్యం గచ్చితం చెప్పుకున్నామట. తర్వాత మిగతావన్నీ కూడా అతనికి పూర్ణ ఆయువు అనేది, ఉజ్వల భవిష్యత్తు, ఉజ్వల జీవనం అనేది, పశు సంపద, మహాన్ కీర్తి ఇవన్నీ కూడా సహజంగా లభిస్తాయి. అటువంటి వ్రతం ఏంటంటే బ్రాహ్మణ్ నిందించకూడదు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. కాబట్టి మనం రాజన్ సామానం అనేది దేవతల్లో అంటే అగ్నితత్వంలో, వాయుతత్వంలో ఓతప్రోతం అని తెలుసుకొని మనం ఉపాసన చేసినట్లయితే తద్గత జ్ఞానం వాటి యొక్క ప్రయోగం ఎలా, ఏ విధంగా అనేది యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. అతనికి సహజంగా
సంపూర్ణ లోకాన్ని ఐశ్వర్యాన్ని పొందగలుగుతాడని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఈ మంత్రాల ద్వారా తెలిసి చెప్పబడింది. वह पुरुष जो इस प्रकार इस राजन शाम को देवताओं में अनुस्यूत जानता है, उन्हीं देवताओं के సాలోక్య, ఆ దేవతల యొక్క సాలోక్యము సంపూర్ణ లోకాలను సాధిస్తూ ఐశ్వర్యాన్ని సాధించిన వాటి యొక్క ప్రయోగాన్ని ప్రాప్తి होता అంటే పొందగలుగుతాడు. పూర్ణ ఆయు का उपभोग करता है, పూర్ణ ఆయును ఉపభోగం చేయగలుగుతాడు. उज्जवल जीवन व्यतीत करता है, प्रजा और पशुओं के कारण महान होता है तथा कीर्ति के कारण भी महान होता है. ఇతని యొక్క వ్రతం ఏమిటంటే బ్రాహ్మణంకి నింద నా కరే, ఇది అతని యొక్క వ్రతం. ఈ 20వ ఖండంలో చెప్పబడింది. అలాగే 21వ ఖండంలో త్రయ విద్య కొంచెం ఇక్కడ ప్రకరణం భిన్నంగా, ఇది కూడా అదే రకంగా ఉంది. అదేంటో మనం రేపు చూద్దామండి. అస్తు ఏం పని చేసినా మనకు ఒక విషయంలో దక్షత సంపాదించుకోవాలి, తదగత జ్ఞానం మనకు కూడా ఉండాలి. అటువంటి వ్యక్తి ఏ ఒక్క విషయంలో నైపుణ్యం ఉన్నా కూడా ఆ వ్యక్తి, అందుకే సమాజంలో నీ దగ్గర ఏదో ఒక గుణం ఉండాలి, ఏదో ఒక విద్య ఉండాలి. అదే నీకు జీవనానికి జీవనోపాధికి అది సహాయపడుతుంది. మన దగ్గర అందుకే గుణం లేకుండా ఉండకూడదు. అందుకే ఏదంటారు కదా, ఒక పిల్లవాడికి మనం వివాహం చేసేవాడికి ఏం చూస్తామంటే మన దగ్గర డబ్బు ఉందా ఐశ్వర్యం ఉందా చూడటం కాదు, అది కూడా ఉండాలి. కాకపోతే అతని దగ్గర మంచి గుణం ఉందా లేదా అని చూడాలి. మంచి గుణం ఉందనుకోండి, అతను ఏదైనా చేసి సంపాదించుకోగలుగుతాడు, జీవనం కొనసాగించగలుగుతాడు. అందుకే గుణాలు చూస్తూ ఉంటాయి, ఎటువంటి గుణం కలిగిన వాడని చెప్పి. ఇప్పుడు ఐశ్వర్యం చూసి ఇచ్చాము కూడా, ఐశ్వర్యం ఉంది అని దాన్ని ఉపభోగం చేసే శక్తి లేనప్పుడు, గుణం లేనప్పుడు అది వ్యర్థం అవుతుంది అన్నమాట. గుణమని కూడా చూసుకోవాలన్నమాట. అట్లా ప్రతి ఒక్కరిలో ఏదో గుణం ఉంటుంది, కానీ దాంట్లో వాడి సందేహం లేదు. దాంట్లో మన మహస్పతి ఒక శ్లోకం కవులు కూడా చాలా మంది చెప్తుంటారు, అయోగ్య పుత్ర నాస్తి అని చెప్పి. ప్రతి ఒక్కరిలో ఏదో గుణం ఉంటుంది, కాకపోతే కొందరిలో ఆ గుణం అనేది వ్యక్తం కాదు, అభివ్యక్తం కాదు, ఇతరులకు తెలుస్తుంది. అలా ఇతరుల్లో ఉండే గుణాన్ని బయట తీసే శక్తి సామర్థ్యం తీసుకొచ్చే గురువులు అటువంటి వ్యక్తులు చాలా దుర్లభంగా ఉంటారు. కాబట్టి మనం మనలో ఉండే గుణాన్ని తెలుసుకొని, మనలో ఉండే నైపుణ్యాన్ని తెలుసుకొని, ప్రతి ఒక్కరిలో ఒక విశేషతాన్ని ప్రతి ఒక్కరిలో ఉంటే మానవునిలో ఆ విశేషం తెలుసుకొని దాన్ని మనం రూపొందించుకోవాలి, దాన్ని వర్ధింప చేసుకోవాలి. అలాగా దాన్ని ఉన్నతం చేసుకున్నట్లయితే మన జీవనం సుఖమయం ఆనందమయం అవుతుంది. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా దాంట్లో నైపుణ్యత కొరకు ఆ తత్వాన్ని తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే సంపూర్ణ జీవనంతో సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అనేది తత్వం ద్వారా మనకు లౌకిక జీవనం విధానం కూడా తెలుసుకోవచ్చు. ఈ లౌకిక జీవన విధానం మనకు యథార్థంగా సాగుతున్నట్లయితేనా మనకు ఆధ్యాత్మిక జీవనాన్ని కూడా అదే విధంగా లోపలికి ప్రవేశించవచ్చు అనమాట. ఫస్ట్ ఈ రకమైన ప్రయత్నం చేయాలి. అటువంటి తత్వం మనకి దీని ద్వారా తెలుస్తున్నామంట. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రతిదీ కూడా మనకు సూక్ష్మంగా విచారించినట్లయితే ప్రతి అక్షరం కూడా మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ఆ సందేశాన్ని ఎవరు ఎక్కడ ఏ రకం కావాలో వాళ్ళు ఆ రకంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆ రకంగా తీసుకోవాలి కూడా. విచారించినట్లయితే మనకు తెలుస్తుంది దీంట్లో రహస్యం. ప్రతి ఒక్కరు కూడా మనకి ఏదో ఒకటి సందేశం మనకు కనిపిస్తుంది, కానీ ఆ దృష్టికోణం చూడాలి. నాకు ఏది ఏదో చెప్పిన పాఠం నాకు ఏది అనుగతంగా ఉంది, ఏది నాకు యుక్తిపూర్వకంగా ఏం చేస్తున్నాను, అట్లా కొంచెం దాన్ని దృష్టి పెట్టినట్లయితే మనకు ఆ మార్గం కనిపిస్తుంది. ఆ అక్షరం మనకు ఆ రకమైన తత్వాన్ని రహస్యాన్ని బోధిస్తుంది. దాన్ని తెలుసుకొని అదేవిధంగా ఆచరించినట్లయితే మనం కూడా సుఖమైన జీవనాన్ని, ఈ లౌకిక జీవనం గడపవచ్చు అన్నమాట. ఫస్ట్ నెక్స్ట్ 21వ ఖండం రేపు చూద్దామండి. ఏమైనా సందేహాలు ఉంటే తర్వాత చూద్దాం. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वे महोदय प्रणव मुनि. नमस्कारम अंडी.